ఇదిగో కదలకూడదు. బొమ్మ వేసినప్పుడు బుద్ధిగా ఉంచోవాలి, లేకపోతే బొమ్మ రాదు తెలుసా. కోచ్లో ఫోన్లో కదా బొమ్మ వేస్తుంటే కుదురుగా ఉంచోవేంటి? హాయ్, బొమ్మ బాగా వేస్తున్నావే. మరేమనుకున్నావు, నేను ఎదవని నాకేమీ చేయడం చేత కదా అనుకున్నావు కదా. మరి బొమ్మని సరే గీసేయగలను తెలుసా. నిన్నేమో పండుగడ బొమ్మ, బుజ్జిగడ బొమ్మ గీస్తాను, ఈవేళేమో దీని బొమ్మ వేస్తున్నాను. అదేం గొప్ప కాదు. నిజంగా వేయడం వస్తే నా బొమ్మ వేయి చూద్దాం. నీ బొమ్మ చిటికలో వేసేస్తాను. అయితే వేయి మరి. అయితే నువ్వు కదలకుండా గెంతకుండా నేను చెప్పిన నుంచోవాలి. అయితే రా. చేతులేమో ఇలా పెట్టుకో. కదలకే. నేను నీకు చెప్పింది ఏమిటి? నీకన్నా మాకు ఇష్టమైన చెప్పినట్టు వింటుంది. నేను నీ బొమ్మ శివ 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 తప్పైపోయింది. బుద్ధిగా నుంచుంటాను. నా బొమ్మ ఏమ్మా మంచి బావ కదూ. మరి కుదుగా నుంచోవాలి. కదలకే. చూసుకో ఎంత బాగా వేసాను. ఎంత బాగా వేసావు శివ. నువ్వు బాగున్నావు కాబట్టి బాగా వేసాను. శివ, రంగుతో రాయి మీద గీచిన బొమ్మ ఎప్పటికైనా పోవచ్చు, కానీ ప్రేమతో మనసు మీద గీచిన బొమ్మ ఎప్పటికీ పోదు తెలుసా. తెలుసులే, అందుకే అక్కడ బొమ్మ గీసిన మనసులో చెరిగిపోకుండా నీ బొమ్మ గీసుకున్నాగా. నిజంగానా? నాకు దిగ్గేస్తుంది బాబు.